నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ స్క్రీన్ ముందు గడిపే సమయం బాగా పెరిగిపోయింది. ఆఫీసుల్లో అయితే కంప్యూటర్లు, ఇంటికి వస్తే సెల్ ఫోన్లు, ఇలా 24 గంటలు స్క్రీన్ ముందే గడిపేస్తున్నారు కొందరు. ముఖ్యంగా రాత్రుళ్ళు చాలా మంది ఫోన్లు చూస్తూ ఆలస్యంగా నిద్రపోవడం సర్వసాధారణమైంది. అయితే ఈ అలవాటు వల్ల శరీరంలో తీవ్రమైన మార్పులు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాదు ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. రాత్రులు ఆలస్యంగా నిద్రపోవడం హార్మోన్ల సమతుల్యతకు దెబ్బతీస్తుంది. ముఖ్యంగా మెలటోనిన్, కోర్టిసోల్ అసమతుల్యతకు గురవుతాయి. అలాగే పెరుగుదల, పునరుత్పత్తిని నియంత్రించే హార్మోన్లు కూడా ప్రభావితమవుతాయి. ఇది సంతానోత్పత్తి, జీవక్రియ మొదలైన సమస్యలకు దారితీస్తుంది. ఇక రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. సరైన సమయంలో నిద్రపోకపోవడం శరీరంలో ఆకలి, కడుపు నిండుగా ఉందనే భావనను నియంత్రించే హార్మోన్లకు అంతరాయం కలిగిస్తుంది. ఇది అతిగా తినడం వల్ల అనారోగ్య సూచనలకు దారితీస్తుంది. అలాగే నిద్రలేమి కారణంగా శారీరక శ్రమ చేయాలనే ఆసక్తి తగ్గుతుంది. దీనివల్ల శరీరంలో క్యాలరీలు పెరిగిపోయి బరువు పెరగడానికి కారణమవుతుంది. అలాగే రాత్రులు సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. తద్వారా శరీరంలో వైరస్లతో పోరాడే సైటోకైన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో తరచూ జలుబు, జ్వరాలు, ఇతర ఇన్ఫెక్షన్స్ తో బాధపడే అవకాశం ఉంటుంది. నిద్రలేమి మేధస్సును ప్రభావితం చేస్తుంది. దీంతో ఆలోచనలను స్పష్టంగా చేయడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారుతుంది. అలాగే పనిపై ఫోకస్ తగ్గుతుంది. సరైన నిద్ర ఉన్న మెదడు మరింత ఉత్సాహంతో పనిచేస్తుంది. ఇక ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అలసట, ఒత్తిడి కలిగిస్తుంది. రాత్రంతా మేల్కొని ఉండడం శరీరంలోని శక్తిని ఖర్చు చేస్తుంది. దీనివల్ల రోజువారీ పనులు చేయడం కష్టంగా మారుతుంది. లేటుగా పడుకుని లేటుగా లేవడం మానసిక, శారీరక ఆరోగ్యం రెండింటికి మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.